మారేడుమిల్లి మండలం జిఎమ్మ వలస వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాయి. మరో 3 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఉదయమే ఇక్కడికి వచ్చారు. అట్లాగే స్థానిక సెక్రటేరియట్ సంబంధించిన మహిళా పోలీసులు, రెవెన్యూ పోలీస్ సిబ్బంది పంచనామా నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న మావోయిస్టు కీలక నేత హెడ్మాతో పాటు అతని భార్య రాజేగౌడ ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. మొత్తం 6 మృతదేహాలు నిన్న జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. సుకమా జిల్లా ఛత్తీస్గఢ్ నుంచి వారి కుటుంబ సభ్యులు హెడ్మా సోదరుడు అట్లాగే రాజే సోదరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. పోలీసులు, ఇక్కడ న్యాయ నిపుణులు అలాగే వైద్య నిపుణుల బృందం మధ్య పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇవాళ మరో ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జిఎం వలస వద్ద. అక్కడ మధ్యాహ్నం 2 గంటల సమయంలో తరలించారు. ఇక్కడికి ఆసుపత్రి వద్దకు మాత్రం 4 గంటల తర్వాత 7 మృతదేహాలను తీసుకొచ్చారు. ఇందులో కీలకమైన టెక్ రవి అంటారు. ఇతను జోగారావు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. ఇతని పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. ఇతనితో పాటు మరో 6 కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ప్రకటించారు. అల్లూరి జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు లేనప్పటికీ ఇటీవల కాలంలో మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నారు. వారిని కూంబింగ్ ముమ్మరంగా కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాంట్లో ఎదురుకాల్పుల్లో తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో జిఎమ్మ వలస వద్ద వారు కాల్పులు జరిపారు. ఆ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగిందని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రకటించారు. ఈ 7 మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ పూర్తయిన తర్వాత మిగతా ఇవాళ జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి రేపు వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ వాటికి కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ 50 మంది వరకు కూడా మావోయిస్టులు అరెస్ట్ అవ్వటం, అట్లాగే పూర్వపు తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రశాంతమైన పర్యాటక కేంద్రంగా ఉన్న మారేడుమిల్లి ప్రాంతంలో తుపాకుల మోతమవ్వటం, వరుసగా 2 ఎన్కౌంటర్లలో 13 మంది మృతి చెందటం మావోయిస్టులకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ఇందులో దేశంలోనే పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మాతో పాటు మరికొంతమంది కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు కూడా మృతి చెందడంతో వారికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇంకా నిన్న 19 మంది పరారీలో ఉన్నారు మావోయిస్టులు. వారి కోసం కూడా కీలకంగా ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో 7 పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లో హతమవటం మాత్రం జరిగింది. మిగతా వారి కోసం కూడా కూంబింగ్ కొనసాగుతోందని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఇంకా నిన్న జరిగిన మావోయిస్టుల మృతదేహాలకు ఇక్కడ పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతోంది. అది పూర్తయిన తర్వాతే వారిని సుకమా జిల్లా, ఛత్తీస్గఢ్లోని దక్షిణ సుకమా జిల్లా ప్రాంతానికి చెందిన హెడ్మా వారి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిస్థితి అయితే ఇలా ఉంది. త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి ఆ మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించే అవకాశం ఉంది. మరోవైపు పారిపోయిన మావోయిస్టుల కోసం అయితే ఈ రంపచోడవరం మన్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ 7 మృతదేహాలను కూడా ఇక్కడ చేర్చారు. రేపు వాటికి పోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించనున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ.